హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి బ్లడ్లోకి గ్లూకోజ్ స్పీడ్గా వెళ్లకుండా చేసే, అధిక మొత్తంలో స్థూల పోషకాలు కలిగి కంఠపుష్టిని పెంచి బోన్ స్ట్రెంత్ని పెంచి పెలుసుబారిన ఎముకలను సైతం గట్టిపరిచి జుట్టుని ఒత్తుగా పెరిగేలా చేసే సాయిపప్పు ఎండు కొబ్బరితో తయారు చేసే పంచగజాయం. దీనిని తయారు చేయడం చాలా ఈజీ. ఈ పంచగజాయాన్ని చక్కెర బదులు బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: సాయిపప్పు 50 గ్రాములు. ఈ సాయిపప్పుని వంట చేసేటప్పుడు టిఫిన్లలోకి చట్నీల్లాగా, తాలింపుల్లో పైన చల్లే పొడుల్లాగా ఉపయోగించండి. నేను ఇప్పుడు చెప్పే పంచగజాయాన్ని కూడా తయారు చేసుకుని మీరు మీ పిల్లలు చిరుతిండిగా ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఎక్కువగా దీనినే చిరుతిండిగా ఉపయోగించేవారు. జిమ్ చేసేవారు సైతం వీటిని తీసుకుంటే కంఠపుష్టి కలుగుతుంది. దీనిని ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మీరు మళ్ళీ తయారు చేసి తినేలా అమోఘంగా ఉంటుంది. దీని రుచి అంత బాగుంటుంది. ఎండు కొబ్బరి తురుము 80 గ్రాములు, బ్రౌన్ షుగర్ 50 గ్రాములు, నెయ్యి 1 టీ స్పూన్, యాలకులు 2. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో యాలకులు, సాయిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత ఒక ప్లేటు తీసుకుని అందులో మిక్సీ పట్టిన పొడి వేసి అందులో ఎండు కొబ్బరి తురుము, చక్కెర, నెయ్యి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేలా ఉండే పంచగజాయం రెడీ. దీనిని తయారు చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10-15 రోజులు నిలువ ఉంటుంది. గమనిక: దీనిని తిన్న వెంటనే నీళ్లు త్రాగకూడదు, పుక్కిలించాలి అంతే. 1 గంట తర్వాత నీళ్లు త్రాగితే ఇది మన ప్రేగుల్లో బాగా జీర్ణమయ్యి ఒంటికి పడుతుంది. అప్పుడు గ్యాసు, తేపులు రావు. వేయించిన శనగపప్పు, దీనినే పుట్నాల పప్పు లేక సాయిపప్పు అంటారు. ముడి శనగలు పొట్టుతో సహా ఉండి వాటిని వేయించి పొట్టలు పగిలాక కాస్త ఉప్పు నీరు చల్లి వేయించిన వాటిని ఉప్పు శనగలు అంటారు. సాయిపప్పు 100 గ్రాములు తీసుకుంటే వీటిలో ఉండే స్థూల పోషకాలు 369 క్యాలరీల శక్తిని అందిస్తుంది. కార్బోహైడ్రేట్స్ 57 గ్రాములు, ప్రోటీన్ 23 గ్రాములు, ఫ్యాటు 5 గ్రాములు, ఫైబర్ 5 గ్రాములు, ఐరన్ 10 గ్రాములు మరియు ఫోలేట్ అధిక మొత్తంలో కలిగి ఉన్నది. సాయిపప్పులో మేక మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్నది. 100 గ్రాముల సాయిపప్పులో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటే మేక మాంసంలో 21 గ్రాములే ప్రోటీన్ ఉంటుంది. పైగా మేక మాంసంతో పోలిస్తే సాయిపప్పు ధర చాలా తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. శనగల మీద ఉన్న తొక్కను వేరు చేసి బద్దలు చేసి పప్పును తీస్తారు కాబట్టి ఫైబర్ 5 గ్రాములు వస్తుంది. అదే తొక్కతో సహా బద్దలు చేసి తీసుకుంటే ఫైబర్ 15 గ్రాముల నుండి 20 గ్రాముల వరకు వస్తుంది. అంత ఫైబర్ ఉంటుంది. ఇతర పప్పులు ఏవైనా కానీ వండుకుని లేక ప్రాసెస్ చేసుకుని మాత్రమే తినగలం. సాయిపప్పుని మాత్రం ఆల్రెడీ వేయించి రెడీగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు తినగలము. చాలా రుచిగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఇందులో ఉన్న ఫైబర్, ప్రోటీన్స్ వల్ల లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది కాబట్టి రక్తంలో అమాంతం గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా స్లోగా గ్లూకోజ్ రక్తంలోకి వెళ్ళే మెకానిజం కలిగి ఉన్నది. ఇందులో ఉండే ఫోలేట్, కాల్షియం అబ్జార్ప్షన్ పెంచి పెలుసుబారిన ఎముకలను సైతం గట్టిపరిచి
బోన్ స్ట్రెంత్ని పెంచుతుంది. సాయి పప్పుని తినడం వలన ఇందులో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా బాగా పెరిగి ఇమ్యూనిటీని పెంచడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. సాయి పప్పుని కొంచెం తిన్నా ఎక్కువ ఆహారం తిన్న ఫీలింగ్ కలగడం వలన ఎక్కువ ఆహారం తినకుండా చెయ్యడానికి ఉపయోగపడుతుంది. చాలామంది సాయి పప్పు తింటే కడుపు నొప్పి, గ్యాసు వస్తుందని దానిని దగ్గరకే రానివ్వరు. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్యాస్ ప్రొడక్షన్ కాస్త ఎక్కువ. ప్రేగులు పరిశుభ్రంగా ఉన్నవారికి గ్యాస్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. గ్యాస్ వచ్చినా అది స్మెల్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఒకవేళ ప్రేగులు శుభ్రంగా లేక మలబద్ధకం ఉండి గ్యాస్ వెళ్ళడానికి ఫ్రీగా లేక అక్కడ మలం అడ్డుపడి ఉన్నది కాబట్టి ఆ మలం ఈ మలం రెండూ కలిసి మురుగుతూ గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి బయటికి వచ్చిన గ్యాస్ దుర్వాసన వస్తూ ఉంటుంది. మలబద్ధకం లేకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన మన ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా పెరిగి ప్రేగుల్లో అరిగిన ఆహారం ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తుంది. తద్వారా ప్రేగులు ఎప్పటికప్పుడు క్లీన్ అయ్యి గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా, ఒకవేళ గ్యాస్ కొద్ది మొత్తంలో ఉత్పత్తి అయినా దుర్వాసన లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.